ఇదండి మొవ్వు, ఇది మొవ్వు, ఇది పులిపోయింది, ఇది అయిపోయినట్టు. 24 గంటలు మునిగితే పుష్ప అయిపోయినట్టండి. 24 గంటలు చక్కెరకేళి చేలో నీళ్ళు పారితే ఏరు చచ్చిపోయి అయిపోయిందండి. మీకు ఇందాక ఎవరు చదువుతున్నారు మందులు కొడితే పని అయిద్దని. 90% అవదు. 40-50 ఏళ్ళ నుంచి రైతులు ఉన్నారు, పోయినోళ్ళు దెబ్బతిని పోయినోళ్ళు. కర్పూరాలు మట్టుకి ఉంటాయి, చిన్న కాయలు వేస్తాయండి. అరటికి 80 నుంచి 100 గంటలు పిండి వేయాలండి. ₹1,00,000 పిండి అయింది. ఈల్డ్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఉంటుంది సార్, మనకు ఒక 20-30% ఉంటుంది సార్. 20-30%. అవును సార్. అక్కడికి వెళ్ళాలి. కూడా అది కొద్దిగా వాచ్ చేసుకుంటా ఉండండి. అందరికీ కూడా ఎన్యూమరేషన్ చేశారు లేక అనేది అర్థమైందా శివారెడ్డి గారు? ఈ సంవత్సరం చేసింది అది ఎప్పుడైనా రాజా గారికి వస్తుంది. చేస్తారా? మధ్యలో 2 పాయలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి దరిదాపులో 7 కిలోమీటర్లు. ఈ ఊరు 7 కిలోమీటర్లు తక్కువగా అట్లా అట్లా బాగానే ఉంటుంది సార్. కొంచెం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గెల డెవలప్ అవ్వదు, చిన్నగా వస్తుంది. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం, ఇంత పంట నష్టం కానీ, అదేవిధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం. అయితే ఇందులో గవర్నమెంట్స్ ఫాల్ట్స్ కూడా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ, అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేయకపోవటం, లేకపోతే ఇసుక మట్టి తవ్వుకొని వెళ్ళిపోవటం. కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. అకాల వర్షాల వల్ల